లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్నామండి. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపవాత్సల్యములు భద్రపరచుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 3వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. కీర్తన గ్రంథము 4వ కీర్తన 8వ చరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక వ్యక్తికి చక్కగా నిద్ర పట్టాలంటే, ఒక వ్యక్తి అతడు పండుకున్నప్పటికీ కూడా మరి అతడు భయం లేకుండా ఉండాలంటే, మరి దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఉద్దేశించిన మాట ఏంటంటే, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేద్దువు. ఆయన మాత్రమే సురక్షితంగా నివసింపచేస్తాడు, అంటే బ్రతకనిస్తాడు, క్షేమముగాను నెమ్మదిగాను. అది ఎక్కడున్న స్థలంలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థలం ఉన్నప్పుడు పడుకున్నా, లేచినా, నుంచున్నా, ఏ స్థలం ఉన్నప్పటికీ కూడా అతనికి నెమ్మది కలుగుతుంది. సురక్షితంగా ఉంటున్నాడు, క్షేమంగా ఉంటున్నాడంటే మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని అతను అనుసరిస్తున్నందువలన, అతడు వెంబడిస్తున్నందువలన, ఆయనతో ఉంటున్నందువలన, ఆయన సహవాసం కలిగి జీవిస్తున్నందువలన, ఆయన వాక్యము లేకపోతే ఆయన్ని తన హృదయంలో భద్రం చేసుకున్నందువలన అతడు సురక్షితంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని తన హృదయంలో ఎవరైతే ఉంచుకుంటారో వారి జీవితాల్లో నెమ్మది, సంతోషం, ఆనందం కలుగుతుంది. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోకపోతే ఈ అనుకూలమైన సమయంలో నమ్ముకోండి, ఈ హృదయంలో హెచ్చిపోని చేర్చుకోండి, మరి నిత్య జీవాన్ని కూడా వారసులుగా సిద్ధపడండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలు యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యగడానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించినాను దేవా. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి మీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇగో తన సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా మరి నాయన యేసునికి వందనాలు తండ్రి. చెడు వ్యసనం నుంచి ప్రభా దూరపరిచి నీతి మార్గులు నడిపించుకొని ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కగా చదువుకొని ప్రభా ప్రయోజనాలు కృప తెచ్చండి. ఇదిగో తన ఇంటర్మీడియట్ బిడ్డల పరీక్షలు రాస్తూ ఉన్నారు, చక్కగా రాసి పాస్ అవడం కృప తెచ్చండి. అలాగే ప్రభా ఇదిగో 10th క్లాస్ కూడా ప్రభా పరీక్షలు రాడి సిద్ధపడుతున్నారు. మీరు జ్ఞానం ఇచ్చి నడిపించండి. తనకి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా. మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశించి దీవించమని ప్రాసం నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదలచండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి విదేశాలైనటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపని భావనికి స్తోత్రాలు ప్రభా. దేవా, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. ఇగో తండ్రి, వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి నాయన. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తల్లి. బిడ్డకి క్షేమ దయచేయమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి ప్రభా ప్రతి సేవకుడైన వారి కుటుంబ సంఘం పరిచయంతో మీరు ఆశించండి. ఈ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.